ప్రపంచ దేశాల భవిష్యత్తు ఈ రెండో ఎపిసోడ్కి టీవీ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రేక్షకాభిమానులకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి తరఫున కృతజ్ఞతలు. ఈ రెండు ఎపిసోడ్లో ప్రపంచ దేశాల భవిష్యత్తులోని మరికొన్ని విషయాలు మేము ముందుకు తేవాలనుకుంటున్నాను. సహజంగా మానవ జీవితంలో తమ పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అంటే తల్లిదండ్రులు దీవించే దీవెనలోని ఒక అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కన్నవారి ఇష్టాన్ని నెరవేర్చిన కుమారునికి మంచి భవిష్యత్తు ఉంది అని మనం అంటాం. కని పెంచి పెద్దవాళ్ళని చేసి సమాజంలో గొప్పవాళ్ళగా కన్నవారి కళలను పండించటానికి బ్రతుకుచున్నప్పుడు అలాంటి బిడ్డల్ని తల్లిదండ్రులు ఆశీర్వదించడం, మీకు మంచి భవిష్యత్తు ఉంది అని అనేకులు అన్నప్పుడు ఆ మాటలు విని సంతోషించే తల్లిదండ్రులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే కన్న తండ్రి అనేది మనం ఎలా ఆలోచిస్తున్నామో ఈ సమాజంలో మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన వల్లనే మనం పుట్టాం, ఆయన కొరకే పుట్టాం, ఆయన వల్లే బ్రతకాలని పుట్టాం. ఆయనకు క్యారెక్టర్ ఉంది. మనిషికి క్యారెక్టర్ కావాలని క్యారెక్టర్ను నేర్పించడానికి దేవుడు ప్రకృతిలో ఆయన చేసిన సృష్టిలో క్యారెక్టర్ను ఉంచాడు అని ఈ ప్రపంచంలో మేధావులకు తెలీదు, శాస్త్రవేత్తలకు తెలీదు అని అనగలుగుతున్నాను అంటే ఏవి తెలిసి నేను మాట్లాడుతున్నానో అన్నది కూడా మీరు ఆలోచించాలి. బైబిల్లో అపోస్తల కార్యాలు అనే ఒక పుస్తకం ఉందండి. 17వ అధ్యాయం 27, 28. ఒక కన్న తండ్రి తన క్యారెక్టర్లో ఎలా తన పిల్లల ఎడల దగ్గరగా ఉండాలి అనుకుంటాడో దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం దేవుని సంతానం, ఆయన వల్లే బ్రతుకుతున్నాం అని వ్రాయబడిందండి. సమాజంలో ఎవరిని గూర్చి ఆలోచించాలని మనం అనుకున్నా దానికి వ్రాయబడిన లేదా లిఖితపూర్వకమైన ఒక పుస్తకం ఉంది. అది బైబిల్. అది మత గ్రంథం అనుకుని ఇప్పటికే ప్రపంచం తప్పు చేసింది. అది మత గ్రంథం కాదు. మానవునికి అవసరమైన భూమి మీద బ్రతుకున్నంత కాలం నడవవలసిన మార్గం, తెలుసుకోవలసిన మార్గం, బ్రతకవలసిన మార్గం అందులోనే వ్రాయబడింది మాట. దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనం దేవుని సంతానం, ఆయన వల్లనే బ్రతుకుచున్నాం అని చెప్పి బుక్ ఆఫ్ రోమన్స్, రోమపత్రిక 1వ అధ్యాయంలో 19 నుంచి 21 అలాగే 25 వచనాలు చూస్తే, తెలియవలసినది వారి మధ్య విషిదపరిచెను. దేవుడు ప్రకృతిలో సకల జీవులలో తెలియవలసినది వారి మధ్య విషిదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు కనబడ్డవు, కానీ క్యారెక్టర్ ఉంది. ప్రకృతిలో కలిగిన ప్రతి వస్తువుని గురించి ఆలోచించవలసిన అవసరత ఉందంటారా? ఉందండి. పక్షి కనబడగానే కోసుకోవాలని, జంతువు కనబడాలనే కోసుకోవాలని, పండు కనబడగానే తెంచాలని, పువ్వు కనబడగానే తొంచాలని అనుకునే ఈ మానవ జీవితాలకు అవి ఎందుకు, ఎవరి కొరకు, ఎవరి కలలు ఆశలు పండించటానికి, ఎవరి ఆకలిని తీర్చటానికి, ఎవరి కనులకు అందాన్ని, ముక్కుకు సువాసనలు వెదజల్లాలని చేశాడో సృష్టికర్త. ఆయన అదృశ్య లక్షణాలు వాటిలో ఉన్నవని అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఉదయిస్తాడు అని గడియారం చూసి చెప్పటం కాదు గొప్పతనం. అలా గడియారం కనిపెట్టినవాడికి గొప్పతనం కాదు. ఆ సూర్యుడు సకాలానికి వస్తున్నాడే ఈ మానవ జీవితాలను వెలిగించటానికి, వేడిని కుమరించటానికి. ఆ సూర్యగోళం ఆకాశంలో ఎన్నో వందల కోట్ల సంవత్సరాలుగా మండుతుందే. మండుతున్న ఆ వస్తువు ఎన్నడైనా అనుభవిస్తున్న మనిషి నుండి ఏవైనా ఫలాన్ని కోరుకుందా చెప్పండి? అలా ఆలోచిస్తేనే కదండి దేవుడు ఎవరో అర్థమవుద్ది. దేవుడు ఎక్కడున్నాడు, సృష్టికర్త అసలు ఉన్నాడా, ఎందుకున్నాడు, ఎవరి కొరకున్నాడు,
ఇవి మనకు అర్థమవుతాయి. బుద్ధి లేని శాస్త్రవేత్తల గురించి నేను ముందే చెబుతున్నాను కదండి, వాళ్ళకి ఎలాగ బుద్ధి లేదు. పువ్వు ఉంది కనుక కోసుకుంటాను, కాయ ఉంది కనుక కోసుకొని తింటాను, జంతువు ఉంది కనుక చంపుకొని తింటాను అన్న ఈ బుద్ధిహీనుడికి ఆ జంతువు ఎందుకు పుట్టింది, ఆ పక్షి ఎందుకు పుట్టింది, ఆ పువ్వుకెందుకు ఆ రంగు వచ్చింది, ఒక మాంసంలో ఒక రుచి మరో మాంసంలో మరొక రుచి ఎలా రాగలిగాయి, ఇన్ని రుచులు పట్టగలిగిన వాడి దవడల మధ్య ఉన్న నాలుకకు ఆ గుణం ఎలా వచ్చింది, వీడిగా ఈ శాస్త్రవేత్తక వీడికి అర్థం కాదండి. వీడు ఎన్ని సంవత్సరాలున్నా వీడికి అర్థం కాదు. వాడు నాస్తికుడు. దేవుడు లేడు. అనుభవించటానికి తేరగా ఉన్నదాన్ని పొందుతాడే తప్ప ఎందుకు, ఎవరిది, మనకెందుకు, మనమెందుకు అన్న ప్రశ్నలు వాడికి రావు. అందుకే ఇలాంటి వాళ్ళకి బుద్ధి కలగాలని, దేవుడున్నా నమ్మని ఈ సమాజానికి దేవుడు ఉన్నాడని, అతనికి ఒక ఆలోచన ఉన్నదని, ఆ ఆలోచన ప్రకారం చేయకపోతే నీ పని సరే అని ఏ దేశాన్నైనా హెచ్చరించటానికే ఈ ప్రోగ్రామ్, ఈ ఎపిసోడ్స్ చేస్తున్నామండి. మిమ్మల్ని ఏదో నమ్మించడానికి ఎపిసోడ్ చివరిన మా చిరునామా డబ్బులు పంపండి అని చెప్పటానికి మీ ముందుకు రాలేదండి. కనుక మంచి చెప్పాలి. అది అమెరికా అయినా కావచ్చు, బ్రిటన్ అయినా కావచ్చు, ఇండియా అయినా కావచ్చు, చైనా అయినా కావచ్చు, అది అగ్ర రాజ్యమైనా కావచ్చు, కడుపేద దేశమైనా కావచ్చు, చెప్పటం మా ధర్మం కదండి. చెప్పాలి. ఆయన అదృశ్య లక్షణాలు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువుని ఆలోచించండి. త్యాగం ఉంది అందులో, బలైపోతుంది. మనం బ్రతకాలంటే మరి అవన్నీ చావాలి కదండి. ఆకుకూరలు చావాలి, కూరగాయలు చావాలి, పక్షి చావాలి, జంతువు చావాలి, పురుగు చావాలి, చేప చావాలి. అవి చావాలి కదండి మనం బ్రతకాలంటే. అవి చావకపోతే మనకు బ్రతుకు లేదు. అలాగే ప్రకృతిలోని ప్రతి అణువులోని సారాన్ని మనిషి ఆస్వాదిస్తున్నాడు బ్రతకటానికి. ప్రకృతినంతా మనిషికి తేరగా అనుభవిస్తున్నాడు అంటాను. మీరేమంటారు? కష్టపడుతున్నావా? ఆక్సిజన్ చేయడానికి కష్టపడుతున్నావా? మంచినీళ్ళు తేవడానికి కష్టపడుతున్నావా? భూమిని తిప్పడానికి కష్టపడుతున్నావా? చంద్రుని భూమి చుట్టూ పరిభ్రమించడానికి కష్టపడుతున్నావా? సూర్యుని బగబగా మండించడానికి కష్టపడుతున్నావా? ఏముంది నీ చేతిలో? అంతా చేతగానితనం. దేవుడు అమర్చిన దాన్ని హాయిగా అనుభవిస్తూ ఎక్కడ దేవుడు ఉన్నాడు అంటున్నావు. ఒక్కడైతే అసలు దేవుడిని పట్టించుకోడు. దేవుడా, ఎక్కడున్నాడు దేవుడు అని ప్రశ్నిస్తున్నాడు. బైబిల్ అనే మహాగ్రంథంలో ఒక మంచి మాట రాయబడిందండి. నమ్మేయండి, మారిపోండి, కలిసిపోండి, డబ్బులు ఇస్తాం, అలాంటి చెత్త మాటలైనా మాట్లాడినండి నాకు ఇష్టం ఉండదు. యూనివర్సిటీలో విద్యను బోధించేటప్పుడు ఏ ప్రొఫెసర్ అయినా, ఏ లెక్చర్ అయినా నేర్చుకుంటారా, రాస్తే పాస్ అవుతారు అంటారు కదండి వాళ్ళు. నేను కూడా అదే అంటున్నాను. మీరు వింటున్నారు కదా ఎపిసోడ్. మా దగ్గరికి రండి, మమ్మల్ని నమ్మండి, దేవుడు తిరుగుతున్నాడు, కనబడతాడు, పిల్లలు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఈ చెత్త మాటలు మాట్లాడినండి. ఇది మహాజ్ఞానం. నేర్చుకున్నారా? మీకు మంచిది. నేర్చుకోలేదా? మీకు కీడు కాలమే. యెహెజ్కేలు గ్రంథం 15:8 ప్రవక్త నోట దేవుడు ఒకనాడు పలికించిన మాట ఈరోజు అక్షరాల మానవ సమాజంలో ఎలా నెరవేరుతున్నాయో చూస్తారా? ప్రజలు నా విషయమై విశ్వాసుఘాతకులైతిరి గనుక ఆ దేశంను పాడు చేసేస్తాను. దేశం నువ్వేమైనా చేసావా? మట్టి ఏమైనా నీదా? పొలిమేరలు గీసుకున్నావు, రాళ్ళు వేసుకున్నావు, ఇది నా సరిహద్దు అంటున్నావు, సరిహద్దు అంచును కట్టావు ముండ్ల పొదలతోనో, లేదంటే తీగలతోనో, లేదంటే గోడలతోనో, గోడల మీద కరెంటు వైర్లతోనో హద్దులు గీసావు, హద్దులు కట్టావు. ఈ రోజైనా మట్టిలోనికి చెయ్యి పెట్టి ఒక్కసారి నీ చేతికి అంటుకున్న అణువును, ఆ మట్టి అణువున ఇసుక రేణువును నువ్వు చేయగలవా? ఎలా వచ్చిందో పని చెప్పగలవా నువ్వు? చెప్పలేవు. నువ్వు చెప్పలేవు. ఈ హద్దు నాది, ఇది నీది, అది నాది అని పొలిమేరలు గీసుకున్నావే. ప్రకృతిని చేసి మానవుని పాదాల కింద ఉంచి మనిషి తన కుమారుడు గనుక, తనకు కన్నవారు గనుక, తాను కన్నాడు గనుక మనిషికి బుద్ధి చెప్పటానికి మనుషుల వైపు దీర్ఘశాంతంతో చూస్తున్న నీ కన్న తండ్రి అనే పదాన్ని ప్రయోగిస్తాను. దేవుడికి మనం దాసులం కాదు, దేవుడికి మనం బానిసలం కాదు, దేవుడికి సాక్షాత్తు కన్న పిల్లలం. ఆయన కన్నాడు మనలే. కన్నాడు కనుక మహావిశ్వాన్ని చేశాడు కనుక ప్రకృతి ఒడిలో భూమిని మాత్రమే మానవుడు నివాసయోగ్యంగా మార్చాడు. ఆ ప్రకృతి ఒడిలో నిన్ను నన్ను పరుండబెట్టాడు. ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. చచ్చినంత వరకు ఏ కొదువ లేకుండా చేస్తున్నాడు. కానీ నువ్వు గాడి తప్పితే నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పమంటావా నన్ను? ఎవడైనా చెడిపోతే ఇటు బ్రతుకును పాడు చేసుకుంటున్నాడు, ఇటు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడు అని మాట్లాడే నీవు, నేను
సృష్టికర్తకు బదులుగా సృష్టికర్తను పక్కకు నెట్టి మన బ్రతుకు బాగుండాలని నువ్వు అనుకుంటే ఆ కన్న తండ్రి కూడా తన పిల్లలైన ప్రపంచంలో 450 కోట్ల మందితో ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. ప్రజలు నా విషయమై విశ్వాసఘాతకులై ఉన్నారు కనుక నేను వాళ్ళు ఏం చేస్తానో తెలుసా, వాళ్ళ దేశమును, ఆ దేశాన్ని నేను పాడు చేసేస్తాను, దేశాన్ని పాడు చేసేస్తాను. దేవుడు పాడు చేసేస్తాడా? పాడు చేసేస్తాడు. ఇంకో మాట చూస్తారు అదే గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం, ఏ దేశమైసే విశ్వాసఘాతకమై. దేశం గురించి అంటే నేల గురించి కాదండి, నేల మీద ఉన్న నీ గురించి, నేలను అనుభవిస్తున్న నీ గురించి, ప్రకృతి ఒడిలో ఉన్న నీ గురించి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై సృష్టికర్త దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. అమెరికానికి విరోధి అయితే డోంట్ కేర్. పాకిస్తాన్కి విరోధ, డోంట్ కేర్. ప్రపంచ దేశాలన్నీ ఒక పక్కకు వచ్చి నీకు విరోధ, డోంట్ కేర్. కానీ దేవుడే నీకు విరోధైతే ఎక్కడ బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు? దేవుని భయం ఉందా? ఏది? చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నప్పుడే పాఠశాలలో నా పాఠ్య పుస్తకాలలోనే దేవుడి మీద భయం గురించిన పాఠాలు లేవు. దేవుడి గురించి పాఠాలు ఎక్కడున్నాయి చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు? అవసరాలకు దేవుడు. చేసిన పాపాలను కప్పిపెట్టుకోవడానికి కొంత సొమ్మిచ్చి దేవుణ్ణి కొనేస్తావు. ప్రభుత్వాలు పడాలంటే పార్లమెంటులోనే నోట్ల కట్టలు చూపించారు ఈ మధ్య. పార్లమెంట్లో చూసారుగా, డబ్బుతోను ప్రభుత్వాలు మార్చగలరు, ప్రభుత్వాలు దించేయగలరు, పడగొట్టగలరు, దేవుణ్ణి కూడా కొనేయగలరు. ఒక అజ్ఞాత భక్తుడు కోట్లాది రూపాయలు ఇచ్చాడంటే భక్తుడా? ఎంతమంది కుత్తుకులు కోసి కోట్ల రూపాయలు సంపాదించి చేసిన పాపానికి ప్రక్షాళన జరగాలని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కదా? అది భక్తి కాదు, అది భక్తి కాదు. ఈ దేశంలో ఎంతమంది అలమటిస్తున్నారు ఆకలితో, ఈ దేశంలో ఎంతమంది ఉగ్రవాదంతో రెచ్చిపోతున్నారు, ఈ దేశంలో ఎంతమంది తుపాకీ గుళ్లతో చచ్చిపోతున్నారు, ఈ లోకంలో ఎంతమంది మోసగింపబడుతున్నారు, ఎందరు ఆడవాళ్ళు మానభంగాలు చేయబడుతున్నారు. చెప్పండి, ఎలా పోతుంది ఇది? నువ్వు నేను నడుం కట్టాలి. దేవుడు భయం చిన్ననాటి నుండి పసిపిల్లల్లో పెట్టాలి. ప్రతి పాఠశాలలో దేవుని గురించిన భయాన్ని, జ్ఞానాన్ని నేర్పించాలి. ఏముందండి చెప్పడానికి దేవుని గురించి అని అంటారా? చేతగాని వారం మీరే చెప్పండి అని నాకు చెప్పండి. నువ్వు 5-6 సంవత్సరాలు MBBS కాదు, నీ బ్రతుకు కాలం సరిపోదు దేవుని గురించి నీకు చెప్పాలంటే. నీ బ్రతుకు కాలం సరిపోదు. అంత అన్ని పాఠాలు ఉన్నాయి నా దగ్గర. నేర్చుకుంటారా? తెరవండి, కళాశాలలో తెరవండి, యూనివర్సిటీలు తెరవండి, ఉన్న లోకం కోసం ఉన్న యూనివర్సిటీలు మూసేయండి. 60 ఏళ్ల జీవితం కోసం 4 రాళ్ళు సంపాదించాలని, జానడి పొట్టను పోషించాలని వెలిసినటువంటి విద్యాలయాలన్నీ ఎందుకో తెలుసా? ఈ కోటి విద్యలు ఎందుకో తెలుసా? అంత పట్టెడు కూటి కోసం. అందుకేనండి దేశాలు పాడైపోతున్నాయి. ఇంటికి ఒంటికి పట్టింది చీడ. మానవ జీవితాలకు, మనుషులున్న ప్రకృతికి పట్టింది చీడ అంటున్నాను. రోగాలు చెప్పమంటారా? డాక్టర్లు ఉన్నారులేండి, ప్రపంచంలో శాస్త్రవేత్తలైన డాక్టర్లు ఉన్నారు. వాడు నిర్ధారించిన రోగాలే చెప్పాలి. నేను చెప్తే మీరు నమ్మరు. దొర ఎర్రగా ఉన్నవాడు చెప్తే నమ్ముతారు మీరు. ఇండియన్ కదా, నన్నెందుకు మీరు నమ్ముతారు? వాడు పారేసిన మొక్కలు ఏంటో చెప్తాను వినండి. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి, ఖబర్దార్. గజగజలాడిపోతుంటావు. ఆడు చెప్పాడు కనుక నేను చెప్తే ఎందుకులేని టీవీ కట్టేస్తావు. నీకేమాత్రం ఉందంటే అసలు నీకేమాత్రం ఉంది జ్ఞానం? అసలు బొత్తిగా చెడిపోయావు కదా. 2, జీవజాతుల అంతం. ఎన్నో జీవరాశులు అంతమైపోతున్నాయి. ఈ భూమిని, ఈ ప్రకృతిని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే అన్నీ ఉండాలి. వైరస్వాదుల విజృంభణ, మందులు లేని రోగాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. తీవ్రవాదం, ప్రకృతి విధ్వంసక ఆయుధాలు, అణుయుద్ధం, చెమట్ల పడుతున్నాయి అగ్రరాజ్యాలకి. గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ ఎప్పుడు ఎలా ఢీకొంటాయో భయం పట్టింది.
రోబోల ఆధిపత్యం ఈ మధ్య బాగా చూస్తున్నారు కదా రోబోల గురించి. ఒకరోజు నిన్నే ముంచుతాయి అవి. ఖగోళ వికిరణాలు, భారీ నక్షత్రాలు పేలిపోతాయంటున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఇవన్నీ ఏంటో తెలుసా? ప్రకృతి రోగాలు. ప్రకృతికి రోగం సంక్రమించింది. ఇలాంటి రోగాలతో ప్రపంచమంతా ఎటుపోతుందో అన్న భయం ప్రపంచ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వినాశనం తప్పదు. ఈ దేశాలకు వినాశనం తప్పదు. ప్రకృతిలో మనిషి నశించక తప్పడు. పాపం పండిపోతుంది. ఆకు పండింది చెట్టున ఏమవుతుంది? రాలుతుంది. కూర్చొని చూడు, రాలిపోతాయి దేశాలు. దేశాలలోని ప్రజలు రాలిపోతారు. పాపం పండుతుంది గనుక. చూస్తారా? ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఏమాట అనుకున్నారు చూడండి. గుండె చెరువు అవుతుంది అంటాను అందుకే ఈ మాటలు వింటుంటే. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 45, 46 వచనాల్లో ఏవి నిక్షిప్తమై ఉందో చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. ప్రపంచ పటంలో ఒక దేశం పట్టబడుచున్నదన్న సమాచారం భూమి విని కంపిస్తుంది. అక్కడ రాయబడింది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలతాయో, ఎంతమంది రాలిపోతారో నీకు తెలియదు, నీ మెటల్ డిటెక్టర్కి తెలియదు, సిబిసిఐడికి తెలియదు, యాంటీ స్క్వాడ్కి తెలియదు, ప్రపంచంలో ఏ నిపుణుడికి చివరకు కుక్కలకు కూడా తెలియదు. ఎవరికి తెలుసు అంటున్నాడు దేవుడు? ఏ నేలను నడిచావో, ఏ నేలను వాడుకుంటున్నావో, ఏ నేలను ఆయన దయవలన బ్రతికి ఆయనను మరిచావో ఆ నేల అంటుంది. ఏమని చదువుతాను? ఒక దేశం పట్టబడుతున్నదన్న సమాచారం భూమి విని కంపిస్తుంది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు, ఆ మధ్యనున్న ఆరిన నేల మీద బ్రతుకులు సాగిస్తున్న భారతీయులకు తెలియని సంగతి భూభాగానికి తెలుస్తుందట. ఏ సునామీ ఎప్పుడు, ఏ తుఫాను ఎప్పుడు, ఏ భూకంపం ఎప్పుడు, ఎంతమంది లేచిపోతారో అన్నది దానికెందుకు తెలియాలి? అది మోస్తుంది కనుక మనల్ని, అది మోస్తుంది కనుక. ఇంకా ఆ దేశ ప్రజలను బట్టి వ్రాయబడింది, చదువుతున్నానండి. ఆ దేశ ప్రజలను బట్టి వారున్న నివాస స్థలం విస్మయమందుతుంది. నేల విస్మయమా? నేల కదిలితే లేదు, నేల పండితే లేదు, నేల ఆహారం ఇస్తే లేదు, నేల నీరు ఉబికితే లేదు. ఇవన్నీ నమ్ముతావు, కానీ ఇది నమ్మవా? నమ్మి తీరాలి. నమ్మాలి. నువ్వు నీకున్న పాఠ్య పుస్తకాలు మార్చాలి. ఈరోజు చదువుతున్న పాఠ్య పుస్తకాలు మొత్తం మార్చి పడేయాలి. ఈ పాఠాలు రాయండి. ఏమంటున్నాడు? ప్రపంచ పటంలో ఒక దేశం పట్టబడుచున్నదన్న సమాచారం భూమి విని కంపిస్తుంది. ఆ దేశ ప్రజలను బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను బట్టి వారున్న నేల నివాస స్థలం విస్మయమొందుతుంది. నేల విస్మయమా? సునామీ వచ్చే ముందట కుక్కలకు తెలిసింది, ఏనుగులకు తెలిసింది, ఒంటెలకు తెలిసింది, పిట్టలకు తెలిసింది. అబ్బా, ఏం చెప్పావయ్యా, వండర్ఫుల్. కానీ నేలకు తెలుస్తుందన్న సంగతి చెప్పావా? తెలియదు నీకు. నీకెక్కడుందంత జ్ఞానం? రా, కమా, నా దగ్గరికి రా. నోట్సు పెన్ను తెచ్చుకో. నువ్వు మేధావా? మహాపండితుడువా? ఏం తెలుసు నీకు? ప్రపంచం నాశనం అయిపోతుంటే నోట్స్ చచ్చిపోయాడు. వాడేం చెప్పాడు? ప్రపంచం నాశనం అయిపోతుంటే ఏ క్షణాన్న భూమి మీద ఏ భయంకరమైన సంఘటన జరుగుతుందో అని ప్రజలు గడగడలాడుతుంటే నీ జ్యోతిష శాస్త్రం ఎక్కడుంది? 3/8 వరుసగా వచ్చేసరికి కథలు చెబుతున్నారు. గ్రహాలన్నీ సమాంతర రేఖలోకి వచ్చేసరికి కథలు చెబుతున్నావు. వద్దా, అవసరమైనది మానేశావు, అవసరం కానిది చెబుతున్నావు, ప్రజలను మభ్య పెడుతున్నావు, ప్రజాధనాన్ని దోచుకుంటున్నావు.
సృష్టికర్త చెప్పాలి, దాన్ని కలిగించిన వాడు దాని సంగతి చెప్పాలి. ఒక బిల్డింగ్ కట్టిన వాడు ఎంత కాలం ఉంటుందో చెబుతున్నాడు. ఒక బండిని తయారు చేసిన వాడు ఎంత కాలం పనిచేస్తుందో చెబుతాడు. ఒక టీవీని చేసిన వాడు ఎంత కాలం గ్యారంటీ ఇవ్వగలడో చెప్తాడు. ఈ నేలను చేసిన వాడు నేల ఏమవుతుందో చెప్పగలడు. నీకేం తెలుసు? రాళ్ళు వెతుక్కొని జ్యోతిష్యాలు చెప్పే నువ్వు. ఇర్మియా గ్రంథం ఫైనల్ టచ్ 51వ అధ్యాయం 48. భూమి మీద గల ఒక దేశానికి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి, మేము ఎప్పుడు చూడలేదంటారండి క్రైస్తవులు. ఈ బోధకులు ఉన్నారండి, వాళ్ళు ఈ చెప్పారండి. దండుకోవటం ఎపిసోడ్ అవటమే భయం, మీరు పంపవలసిన చిరునామా అంతే, అడుక్కోవటమే వాళ్ళు. వినండి. భూమి మీద గల ఒక దేశానికి పోయే కాలం వచ్చుచున్నదన్నా. బైబిల్లో ఉంది కదండి, చూడండి బైబిల్ విప్పి. భూమి మీద గల ఒక దేశానికి పోయే కాలం వచ్చుచున్నదన్నా ప్రతీకార సమాచారమును. ఎవరి ప్రతీకారం? దేవుడు కొరకు పుట్టిన నీవు దేవునికి పనికిరాకపోగా దొంగవై, దోపిడిగాడవై, లంచగొండివై, ప్రజాధనాన్ని దోచుకున్న నాయకుడు వై, రాజకీయవేత్త వై, ఎవరి కోసం బ్రతుకుతున్నావు? దేవుడి కోసమా? ప్రజల కోసమా? అమాయకుల కోసమా? భూమి మీద గల ఒక దేశానికి పోయే కాలం వచ్చుచున్నదన్న ప్రతీకార సమాచారమును, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతీకార సమాచారమును ఆకాశమును భూమియు వాటిలోని సమస్తము విని. ఎన్ని వింటున్నాయో చూడండి. ప్రతీకారం ప్రారంభమైంది దేవుని దగ్గర నుంచి నిన్ను మట్టు పెట్టడానికి. ఈ రాత్రి ఎప్పుడు ఏ విధంగా వస్తున్నాడో నీకు తెలియదు. సంహారకుడు, మరణదూత, మృత్యుకోరలు. నిమ్మడంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మహారాష్ట్ర అంతా ప్రశాంతంగా ఉందనుకున్నారు, బెంగళూరు అంతా ప్రశాంతంగా ఉందనుకున్నారు, హైదరాబాదు ప్రశాంతంగా ఉందనుకున్నారు. ఎక్కడుంది ప్రశాంతత? లేదే. తెలియదు నీకు. తెలియాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి కదా. దేవుని గురించి తెలియాలి. మాడు వాసన వచ్చేస్తుంది అంటది ఇల్లాలు. ఎందుకు? మాడిపోతుంది, పొయ్యి మీద పెట్టింది, ఇక్కడికి వచ్చి మర్చిపోయింది కనుక. వాసన రాగానే పరుగులు. నీకు మాడు వాసన రాలేదా దేశాన్ని చూస్తుంటే? పబ్బలు, క్లబ్బులు, అసాంఘిక కార్యక్రమాలతో నిండిన దేశ చరిత్ర, అశ్లీలతతో, బూతు మాటలతో తీస్తున్న సినిమాలు, కళాశాలల్లో ర్యాగింగు, ఉద్యోగాల్లో లంచాలు, లంచగొండితనాలు, రక్తపాశాలు, బంధుమిత్రులతో మధ్య ఉన్న ఆశలు, కోరికలు, స్వార్థపూరితమైన నీ జీవితం. ఇది వాసన కొట్టడం లేదా? ఈ చరిత్ర పాడవుతుందన్న వాసన నీకు తెలియటం లేదా? బాగు చేస్తాను అని అధికారం చేజిక్కుంచుకున్న ఏ ఒక్కరు బాగు చేశారు స్వతంత్రం వచ్చిన తరువాత ఈ దేశాన్ని? చెప్పండి. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఒక దేవుని కుమారునిగా, నా తమ్ముళ్ళుగా, నా చెల్లెళ్ళగా మిమ్మల్ని అందరినీ బ్రతిమారుతున్నాను. ఎక్కడున్నారు మీరంతా? భూమి మీద గల ఒక దేశానికి పోయే కాలం వచ్చుచున్నదన్న ప్రతీకార సమాచారాన్ని ఆకాశము, భూమి, వాటిలోని సమస్తము విని ఆ దేశ గతిని గురించి సంతోషించును. పార్లమెంట్లో నిలబడి మనం సంతాపం చేస్తాం, అసెంబ్లీలో నిలబడి మనం సంతాపం చేస్తాం. అయ్యో భయంకరమైన దినమని సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ నిన్ను మోస్తున్న నేలట సంతోషించుచున్నదని వ్రాయబడింది. ఎందుకు? నీ పీడ విరగడైందని. ప్రకృతి సంతోషిస్తుంది, ప్రజలు ప్రలాపిస్తున్నారు. ఎందుకు? దేవుని భయం లేకుండా పోయింది. నీవు దేవుని కొరకు పుట్టావని మర్చిపోయావు. దేవుని కొరకు బ్రతకాలని మర్చిపోయావు. నీతిగా బ్రతకటానికి బదులు అవినీతిపరుడుగా మిగిలిపోయావు. ప్రజల కొరకు ప్రాణాలు అర్పించేవానిగా బ్రతకవలసిన నీవు ధన మాన ప్రాణాలను తీసేస్తున్నావు, హరిస్తున్నావు. ఆలోచించు.
నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. సెలవు.